అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రామానాయుడు. ఈరోజు ముఖ్యంగా మనము చాలా మందిలో చాలా ప్రమాదకారిగా మారినటువంటి ఎయిడ్స్ గురించి తెలుసుకుందాము. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ని ఎయిడ్స్ అంటాము. ఈ ఎయిడ్స్ అనే వ్యాధి హెచ్ఐవి వైరస్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి వ్యాధి. హెచ్ఐవి వైరస్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటాము. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి చేరినప్పుడు ఇది శరీరంలోని నిరోధకత శక్తిని తగ్గించి అనేక వ్యాధుల సముదాయానికి కారణమవుతుంది. దాన్ని ఎయిడ్స్ అంటాము. ఈ వ్యాధి జనరల్గా ఈ వైరస్ శరీరంలోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి CD4 సెల్స్, అదే టీ హెల్పర్ సెల్స్ అంటాం, అవే తెల్ల కణాలు మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి కణాలు పూర్తిగా తగ్గించి రకరకాలైన జబ్బులు మన శరీరంలోకి వచ్చేదానికి అవకాశం కల్పిస్తుంది. వీరినే ఎయిడ్స్ అంటాము. ఈ CD4 సెల్స్ 200 కన్నా తక్కువ అయినప్పుడు ఆ పేషెంట్లను ఎయిడ్స్ పేషెంట్గా పిలుస్తాము. వారికి ఖచ్చితంగా మంచి వైద్యం అవసరం అవుతుంది. ఈ హెచ్ఐవి వైరస్ మనుషులలో అన్ని వయసుల వారిలో, స్త్రీ పురుషుల్లో ఉంటుంది, చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. ఇది కొన్ని మార్గాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనది అన్సేఫ్ సెక్సువల్ కాంటాక్ట్స్, అంటే కాండమ్స్ లేకుండా, సేఫ్టీ లేకుండా హెచ్ఐవి ఉన్న వారితో హెచ్ఐవి లేని వారు సంపర్కం జరిపినప్పుడు ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. తర్వాత రక్త మార్పిడి విధానం, అంటే హెచ్ఐవి పేషెంట్ యొక్క రక్తము మనం తెలియకుండా వేరే వాళ్ళకు ట్రాన్స్ఫ్యూజన్ చేసినప్పుడు వాళ్ళలో కూడా వస్తుంది. తర్వాత తల్లి నుండి పిల్లలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత కంటామినేటెడ్ సిరింజెస్, కంటామినేటెడ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ వల్ల కూడా, అంటే హెచ్ఐవి పేషెంట్కి వాడినటువంటి సిరింజలు, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ ఉపయోగించడం వల్ల ఈ లేని వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది వచ్చిన తర్వాత మన శరీరంలో కొన్ని సంవత్సరాల పాటు ఎటువంటి లక్షణాలు లేకుండా పేషెంట్ మామూలుగానే ఉంటారు. కానీ ఈ పీరియడ్లో వాళ్ళు చాలామందికి వ్యాప్తి చేసేటువంటి అవకాశం ఉంది. సో కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళలో ఈ వ్యాధి ముదిరినప్పుడు ఈ CD4 సెల్స్, టీ హెల్పర్ సెల్స్ తగ్గినప్పుడు వీళ్ళలో కొన్ని లక్షణాలు కనపడతాయి. అవి ఎయిడ్స్ లక్షణాలు. ముఖ్యంగా మొదట తరచూ జలుబు వస్తుంటుంది, జ్వరం ఉంటుంది, తర్వాత నోటిలో పూత ఏర్పడి, అంటే మౌత్ అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి, తర్వాత వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది, చర్మము రంగు మారి నల్లగా మారడం జరుగుతుంది, తర్వాత వీళ్ళు ఎక్కువ అలసిపోతుంటారు, ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గిపోతుంటారు, ఇలాగే తరచు విరేచనాలు అవుతుంటాయి. ఈ జబ్బులతో పాటు మరి ఇప్పుడు వైద్యం చేయని ఎడల వీళ్ళలో ప్రమాదకరమైనటువంటి జబ్బులు ట్యూబర్క్లోసిస్ కానీ, న్యూమోనియా కానీ, వీళ్ళకు అదేవిధంగా కపోసిస్ అని చర్మం సంబంధించినటువంటి క్యాన్సర్లు కానీ, తర్వాత వీళ్ళలో రెటినైటిస్ అని కంటి చూపు పోవడము, తర్వాత మెదడు క్యాన్సర్ వచ్చి మెదడు నరాల సిస్టమ్ కూడా జబ్బులకు గురవుతుంటుంది. సో ఈ విధంగా వీళ్ళకు అనేక రకాలైనటువంటి జబ్బులు ఏర్పడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంటారు. వీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి విషయం ఏమంటే, ఇంతవరకు మనకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వైద్యంలో ఈ వైరస్ యొక్క సంఖ్యను తగ్గించి దాని యొక్క వృద్ధిని తగ్గించేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా నయం చేసుకునేటువంటి మందు లేదు. సో వీళ్ళకు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఈ లక్షణాలు కనపడినప్పుడు మనం మొదటగా వాళ్ళకి కొన్ని రక్త పరీక్షలు చేయడం ద్వారా దాన్ని నిర్ధారించవచ్చును. అందులో మొదటిది ట్రైడాట్ టెస్ట్ అంటాము. అది వాళ్ళ రక్త శాంపుల్ని పరీక్ష చేసినప్పుడు ఉందా లేదా తెలుస్తుంది. తర్వాత వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ అనేది ఒకటి ఉంది, అది కూడా రక్త పరీక్ష ద్వారా ఈ జబ్బు ఉందా లేదని తెలుస్తుంది. తర్వాత మనము CD4 కౌంట్ ద్వారా వీళ్ళ జబ్బు యొక్క తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము హెచ్ఐవి వైరల్ లోడ్ ద్వారా వీళ్ళ యొక్క వైరస్ యొక్క సంఖ్య కూడా మన శరీరంలో ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది ముఖ్యమైన విషయం ఏమంటే, హోమియోపతి మందుల ద్వారా దీన్ని 199% నిరోధించేటువంటి అవకాశం ఉంది. మేము ఎంతోమంది పేషెంట్లో, నేను 36 సంవత్సరాలుగా కొన్ని వందల వేల మందిని చూస్తున్నాను. వీళ్ళకి హోమియోపతి మందుల ద్వారా వీళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సెల్స్ని, అదే CD4 కౌంట్ని పెంచడం వల్ల వైరస్ని పూర్తిగా నియంత్రించి వాళ్ళ మామూలు
ప్రజలతో పాటు ఆరోగ్యవంతులుగా బ్రతికేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. సో ఇందులో మేము ఈ మధ్య కాలంలో చూసిన కేసు యొక్క రిజల్ట్స్ మీకు తెలియజేస్తాను. నా పేరు గణేష్. ఏఆర్టీలో మందులు మాత్రలు తీసుకుంటే సరిపోతాను లేదు. జ్వరం వచ్చింది, తలకాయ సుస్తాయేది. 6 సంవత్సరాలు ఆయా. 6 సంవత్సరాలకి రమ్మని హాస్పిటల్కి వస్తుంది. అక్కడ మందులు తినడానికి ఇంకా పర్వాలేదు. పరీక్ష చేయిన హెచ్ఐవి ఎంత నా డిటెక్ట్ అని వచ్చింది. మీరు ఈ రిపోర్ట్ గమనిస్తే ఈ పేషెంట్ 30 సంవత్సరాల పేషెంట్ 2019 నుండి హెచ్ఐవి మందులు వాడేవాడు. అయినా కూడా ఇతనిలో జ్వరము, దగ్గు, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలతో బాధపడేవాడు, నీరసించి. ఇక్కడ మా వద్ద హోమియోపతి మందుల ద్వారా 6 మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత ఈ వైరల్ లోడ్ పరీక్ష చేస్తే ఇక్కడ నాట్ డిటెక్టివ్ అని వచ్చింది. సో ఇది వైరస్ను మనము చూడలేనటువంటి తక్కువ స్థాయిలో ఇతనిలో ఉన్నట్టు దీని అర్థము. హోమియోపతిలో ఉన్నటువంటి కొన్ని మందులు ఈ హెచ్ఐవి వైరస్కి అగైనిస్ట్గా ఇమ్యూనిటీ పెంచేటువంటి మందులు వాడడం వల్ల వైరస్ యొక్క సంఖ్య తగ్గిపోయి CD4 పెరిగి మామూలు మనుషుల్లాగా జీవితకాలం బతికే అవకాశం ఉంది. అందులో ముఖ్యమైన కొన్ని మందుల పేర్లు కూడా చెప్తాను, కానీ ఈ మందుల్ని మీరు డాక్టర్ సంప్రదించి ఉపయోగించడం మంచిది. క్రోటాలస్ హెరిడస్ 30 పొటెన్సీ మందు, ఆర్సనికాలం అనేటువంటి మందు, జెల్సీమ్ అనే మందు, ఎక్నిషియా 200 అనేటువంటి మందు, ట్యూబెర్క్లిన్ అనేటువంటి మందు వైద్యుని యొక్క సలహా మేరకు తీసుకోవడం వల్ల హెచ్ఐవి వైరస్ని పూర్తిగా నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉందని తెలియజేస్తుంది. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.